నమస్తేనే. నమస్తే. ఏం పేరే? వెంకటయ్య. ఏం చేస్తావు? ఎసం పని. ఎసం ఏమేసినావు పంట? ఒడిచాను, టమాటా తోట, పూల చెట్లు, ఇటు బాగా కూరగాయల చెట్లు వేసేటట్టుగా. కూరగాయ చెట్లు. ఏం పంట బాగా వండిందా మరి? పంట బాగానే మంచిగా ఉంటుంది. టమాటా తోట వేసిన. టమాటా తోట వేసిన. 100 రూపాయలు అయితే అనుకున్నావు ఈసారి? 100 రూపాయలు అంటే 100 రూపాయలు అనేది ఇప్పుడు పెరిగింది. పెరిగిందా? ఎంత వస్తుంది ఇప్పుడు? 400, 300. ఎంతకు కిలోకి? నేను కిలోకు కిలోకి 20 రూపాయలు. అంటే మీరు డైరెక్ట్ మార్కెట్లో అమ్ముతారు? మార్కెట్లో బాక్స్ లెక్క. ఓకే, లాభం ఉందా మంచిగా? ఇక లాభం వేస్తాం ఎట్లుంటుంది సార్, లాభం ఉంటుంది నష్టం ఉంటుంది. ఈసారి మరి వరి పంట ఎట్లా ఉంది? వరి పంట ఈసారి ధర మంచిగా వడ్లు అయితే. ఏమో కాంగ్రెస్ వచ్చింది, కాలం కూడగొట్టింది. కాంగ్రెస్ ఇక మరి అప్పుడు ఏమో టీఆర్ఎస్ ఉండి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇక నరేంద్ర మోడీ అయితే మంచిగా చేసిండు. ఇక నరేంద్ర మోడీకి వేయాలి. కొండేశ్వర రెడ్డికి ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి. ఏం చేసిండే? ఇక నరేంద్ర మోడీ మాకు మంచిగా ఇచ్చిండు. 2000 రూపాయలు ఇచ్చిండు. ఇక మంచిగానే ఇక అనుకున్నాక మంచిగా రోడ్లు అయినాయి, పనులు అయినాయి. ఇక బీజేపీకి వేయాలి, కొండేశ్వర రెడ్డికి వేయాలి. ఇంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నాడు, వాడు దొంగ గెలిచి ఏం చేయలే. రంజిత్ రెడ్డి కనవాడు, వాడేం చేసిన అమ్మ కనవాలేదు. మళ్ళీ అందులోకెళ్ళి కాంగ్రెస్ లో పోయిండు. రోజు ఊర్లో పంట తిరుగుతుండే. ఏం జరిగినా వాడు ఏం చేయలే, వాడు కనవాళ్ళే. ఇక మా తెలుగోడు అయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయిండు. ఇక వాడు జ్ఞానేశ్వరి. ఇక ఇప్పుడు తెలుగోడే మళ్ళీ వచ్చిండు. వానికి ఎవడు మర్చిపోయి వేయద్దు. ఎవడన్నా మర్చిపోయిన వాడికి వేస్తాడే కానీ బీజేపీకి వేయాలి. మోడీ మంచిగా చేసిండు. పనులు దగ్గర తీసుకుంటారు. ఏం చేసినా ఎవరేరు, తెలుగునోడు ఎవడేస్తాడు. ఇక మోడీ అయితే మంచిగా చేసిండు, గుళ్ళు కట్టిండు, రోడ్లు వేసిండు. మంచిగా మంచిగా 2000 6 నెలలకు 6000 రూపాయలు ఇస్తున్నాడు. మంచిగా ధరలు పెంచిండు. నరేంద్ర మోడీకి ఇస్తాం ఓట్లు అయితే. ఇప్పుడు మరి రంజిత్ రెడ్డి మంచోడుగా? నరేంద్ర రెడ్డి అయితే ఏం చేయడు. కాసానికి జ్ఞానేశ్వర్ మంచోడు. మరి కొండేశ్వర రెడ్డి ఉంటాడు. కొండేశ్వర రెడ్డి గారు న్యాయం మంచి, ఇక మంచిగా గెలవాలని మా అవకాశం. నమ్మకం ఉందా? నమ్మకం ఉండదు. తెలుగు అయితే మేము కొండేశ్వర రెడ్డి దిక్కే ఉంటాం. ముద్దరాజుకి వేయము, వాడు దొంగ. వాడు ఎక్కడ వచ్చిండో మర్చిపోయి ఇంత ముందుకు చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయిండు. వాడు ఎక్కడ చెల్లక ఎప్పుడు ఇక్కడ వచ్చిండు మహేశ్వరం మండలం. ఇక వాడు కేసీఆర్ ఏడ దొరక ఇచ్చినట్టున్నాడు. కానీ మా బిడ్డలు నాకు ఎవరేడు, ఎవరు అట్లనే మరి ఏరేరు. బీజేపీకి వేస్తాం. చేసిండు, మంచిగా చేసిండు, బుద్ధి తెచ్చిండు, మంచిగా చేసిండు. నరేంద్ర మోడీ మంచిగా గుళ్ళు కట్టిండు, జ్ఞానం తెచ్చిండు. మేమైతే బీజేపీకి వేస్తాం. బీజేపీకి వేస్తారా అందరా? మీరు అందరం మామూలుగా ఆడైనా కూర్చున్నాక అనుకుంటారు కదా? అనుకుంటాం. ఏమనుకుంటారు? బీజేపీకి వేయాలి. నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఉంది కదా, నరేంద్ర మోడీ 2 లక్షలు మాపైతే కాకుండా ఆయన కాడికి దాలి, ఇచ్చే కాడికి దాలి. నరేంద్ర మోడీ ఇచ్చే కాడికి దాలి. 2 లక్షలు ఏడు ఏమో మాటలు వచ్చినాయి. అది అన్ని గప్పనాలే. 500 బోనస్ ఇస్తాడు. ఏది ఏడు అన్ని మాటలు చేస్తే తెలుస్తుంది. రేపు సంటారు నరేంద్ర మోడీ వస్తాడు, ఎక్కడ కొట్టుకపోతాడు, ఎక్కడ లాభ మొత్తుకుంటాడు. వాడిని పంటానం ఏం కాదు. నరేంద్ర కంపల్సరీ వస్తాడు. మా మోడీ గెలుస్తాడు. నరేంద్ర మోడీ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ కాదా? బీజేపీ గుర్తుందా? అయితే గుర్తులేదా? బీజేపీ గుర్తులేదా? బీజేపీ గుర్తుంది. మోడీ గుర్తు పెట్టుకురా. మోడీని అని కొండేశ్వర రెడ్డి అంతా గుర్తులేరా? ఏం కాదు, పర్వాలేదు, గెలుస్తారా? సరేనే. సరే.